వైజాగ్ నుంచి ముగ్గురు పని మనుషులు తెప్పించాం ఫ్రెండ్స్. అంకుల్ ఫోటో దాచుకో. అమ్మ బాబా యాక్టింగ్. ఏ స్నోబాల్ స్నోబాల్. ఈరోజు చీరలన్నీ లెక్క పెడదాం. ఎన్ని చీరలు కొన్నాం ఎన్ని సంవత్సరాల్లో. కాటన్, లక్ష్మీ పట్టు, కంచి పట్టు, ఉప్పాడ పట్టు, టిష్యూ పట్టు, అంబిక సారీ, సాటిన్ సారీస్, ప్లేన్ సారీస్, సిల్క్ సారీస్ పడతారు. మీ పేరు? విజయరామరాజు. ఓకే. గాయత్రి ప్యాకర్స్ అండ్ మోర్స్. రావట్లేదే ఏం ఈ పనుల్లో కనిపించలేదు. Hey, hello happy people. So welcome to our new house shifting vlog. సో చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం హౌస్ షిఫ్టింగ్ అయ్యేటప్పుడు నేను అవైలబుల్గా లేను, బెంగళూరులో ఉన్నాను. సో కొత్త ఇంటికి వెళ్ళే ముందు లగేజ్ అయితే ప్యాక్ చేయడానికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చారు. అది కాకుండా ఆల్మోస్ట్ 2 years ఉన్న ఈ ఇంట్లో చాలా మూమెంట్స్ అండ్ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేయడానికి ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. అనుకోవటానికి అద్దిల్లే అయినా ఇక్కడ ఉన్న నాళ్ళు ఎటువంటి ఇబ్బంది కూడా పడలేదు. అది ఎందుకో మీరే చూస్తారు తర్వాత వీడియోస్లో. అయితే ఇంటికి వచ్చాక మా సరదాలతో పాటు చాలా సామాన్లు కూడా పెరిగాయి. ఇన్ని సామాన్లని ఎలా తరలిస్తారని చెప్పి నేను చాలా డౌట్ పడ్డా. అయితే ఈ గాయత్రి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేశారు. ప్రతి చిన్న ఐటెంని కూడా ఆర్గనైజ్డ్గా వాటికి సరిపడా కార్డ్బోర్డ్ బాక్సెస్లో ఆర్గనైజ్ చేసేసి టేప్ చేసేసి ఉంచారు. ఇన్ని సామాన్లు అన్నీ ఏది మిస్ అవ్వకుండా ప్యాకేజ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే మన హోమ్ మినిస్టర్ అమ్మ. వంటగదిలో గిన్నెలో గరిట్లో అన్నీ చక్కబెట్టి పద్ధతిగా కార్డ్బోర్డ్ బాక్స్లో ప్యాక్ చేయించారు. ఈరోజు చీరలన్నీ లెక్క పెడదాం. ఎన్ని చీరలు కొన్నాం ఎన్ని సంవత్సరాలు. అలా మాటల్లోనే పట్నం నుంచి సైన్యం దిగింది. రెండు సర్దాలు ఐటీ హాయ్ హాయ్ చెప్పు. రామ్ గారు హాయ్ చెప్పు. కీర్తి హాయ్ చెప్పు. ఇలా మాస్క్ పెట్టాం అనుకో మనం కూడా పనులు సాయం చేస్తున్నాం. కలరింగ్ అంతేనండి. అండి అంకుల్ ఫోటో దాచుకో. అమ్మ బాబా యాక్టింగ్. ఏ స్నోబాల్ మా సంగతి ఏంటో కానీ ఈ స్నోబాల్ అయితే పుట్టి పెరిగినప్పటి నుంచి ఇంటికి మొత్తం అలవాటు పడిపోయింది. ఈ సామాన్లన్నీ సదరం చూసి భయపడినట్టుంది. వైజాగ్ నుంచి ముగ్గురు పని మనుషులు తెప్పించాం ఫ్రెండ్స్. వింటర్ అయితే ఆర్ఎంపీ డాక్టర్. లైఫ్లో ఎత్తుకెదగాలనే ఫిలాసఫీతో ఎప్పుడైనా ఎత్తులో ఉండాలనుకునే నేను ఈ 5 అంతస్తుల బిల్డింగ్లో 4వ ఫ్లోర్ సెలెక్ట్ చేశాను. దగ్గరుండి సామాన్లు సర్దించడం ఎంత ముఖ్యమో ఆ సర్దిన సామాన్ని ప్రాపర్గా ప్యాక్ చేసి కారవాన్ ఎక్కించేలా చూడడం కూడా మన బాధ్యతే. ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్నీ ఒకసారి ఆర్గనైజ్ చేసేసి ఆ వెహికల్ వచ్చినప్పుడే అన్నీ మన ఎదురుగానే సేఫ్గా తరలిస్తున్నారు. మీ పేరు? విజయరామరాజు. ఈ షిఫ్టింగ్ మొత్తంలో ఈ సోఫా ఒక్కటి షిఫ్ట్ చేయడం చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇది సోఫా కమ్ బెడ్ కాబట్టి సింగిల్ పీస్.
బట్ ఎలా ఒకలా సాధించేశారు. నీకే తీస్తాను వీడియో. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇక్కడ మళ్ళీ అమ్మ చిన్నమ్మ ఒక ఫ్రేమ్లో. ఇంట్లో ఉండే డెలికేట్ ఐటమ్స్ లైక్ టీవీ, గ్లాసెస్ అండ్ ఇన్వర్టర్స్, ఫ్లూయిడ్ ఐటమ్స్ కూడా చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా కేర్ తీసుకున్నారు. మీరే చూడొచ్చు. ఈ చిటికలో చిన్న కమర్షియల్ లంచ్ బ్రేక్ స్పాన్సర్డ్ బై భలే మంచి రోజు. పనిలో పని మర్చిపోయి మా స్నోబాల్ కూడా సంచిలో సర్దేస్తారు అనుకున్నాను. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అలా మా ఫైనాన్స్ మినిస్టర్ అదే ఫాదర్కి ఒక వన్ లాస్ట్ అప్డేట్ ఇచ్చేసి బయలుదేరాం. అలా పొద్దున్న మొదలు పెడితే ఆ పెద్ద వ్యాన్ నిండా సామాన్లన్నీ సర్ది పెట్టేసి కొత్తింటికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు ఇంకా అసలైన పని ఆ సామాన్లన్నీ ఉన్నదున్నట్టు ఏ రూమ్లో సర్దటం. అవన్నీ అయ్యాక సాయంత్రం అయిపోద్దేమో. సో మన సైన్యం అయితే ఆల్రెడీ రంగంలోకి సిద్ధమై దిగినట్టుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన లిటిల్ క్యూట్ స్నోబాల్ కూడా కొత్త ఇంటికి అయితే వచ్చేసింది. అది ఎలా అడ్జస్ట్ అవుతుందో నెక్స్ట్ ఫుల్ వీడియోస్లో చూద్దాం. ఎలా అయితే ఈ మధురమైన జ్ఞాపకాలన్నింటినీ పోగేసుకోవడంతో పాటు ఈ వీడియోని రికార్డ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జీవితంలో మనం ఏదైనా ముందుకి ఒక మొదటడుగు వేసే ముందు మన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు. దగ్గరుండి ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మా అమ్మ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా మా చిన్నమ్మ, మా పిన్నమ్మ ఎంతో తోడ్పడి ఉన్నారు. సో థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ అ గ్రేట్ డే. టిల్ దెన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్.